బెట్టింగ్ భూతానికి బలైన వారి విషాద ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏడాదిగా తెలంగాణలో బెట్టింగ్కు 25 మందికి పైగా బలవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బు పోగొట్టుకుని ఎందరో యువతీ యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్లోనే 8 మందికి పైగా ఆత్మహత్య ఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి విపరీతంగా ఆత్మహత్యలు పెరిగాయంటున్నారు పోలీసులు. ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. నిర్వాహకులు, ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు పోలీసులు. ఈ బెట్టింగ్ యాప్కి సంబంధించి భరిత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఎవరైతే బెట్టింగ్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారో వారి వివరాలు సేకరించే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్లపైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా నటులంతా కూడా ఈ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద కేసెస్ పెడుతున్నారు. అంటే ఇది ఒక వైట్ కాలర్ అఫెన్స్. ఇది సమాజంలో తెలియకుండా వెనకాల జరిగేటువంటి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఒక కత్తితో మర్డర్ చేస్తే అందరికి తెలుస్తుంది, కానీ ఇది తెలియకుండానే చాలామంది బలవుతున్నారు, చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల. సో మరి ఇది ఇన్వెస్ట్ ఎలా చేస్తున్నారంటే ఈ సినిమాల్లో నటించేటువంటి నటులు వారికి ఉన్నటువంటి హోదాను అవన్నీ కూడా ఉపయోగించుకొని వీటిని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు అమాయకులు అనుకోవచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు వాళ్ళందరినీ ఫాలో అయ్యే వాళ్ళు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అటువంటి ఘటనలు అనేకం కూడా వెలుగు చూస్తున్నాయి. సో ఇప్పుడు తాజాగా తెలంగాణ పోలీసులు ఒక డేటాను సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనేక మంది సినిమా నటుల మీద కేసెస్ పెట్టారు. ఇప్పటికే మియాపూర్లో 25 మంది మీద కావచ్చు, అటు పంజాగుట్టలో 11 మంది మీద కేసెస్ పెట్టారు. సో మరి ఈ కేసెస్ను ప్రూవ్ చేయడానికి తెలంగాణ పోలీసులు ఎటువంటి యాప్స్ను వీళ్ళు ప్రమోట్ చేశారు, ఆ యాప్ల ద్వారా ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక డేటాను తెలంగాణ నుంచి తీస్తే కూడా గత ఏడాదిగానే దాదాపు 25 మంది చనిపోయినటువంటి ఘటనలు ప్రస్తుతం తెలంగాణ పోలీసులు తీసుకున్నారు. ఆ డేటా ఇప్పుడు సాక్షి టీవీ చేతిలో ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి డేటా కూడా అదే. ఆదిలాబాద్ చెందినటువంటి ఒక 23 ఏళ్ల అలిశెట్టి సాయి అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా మనకు కనిపిస్తుంది 2025లో. అలాగే రామగుండంకి సంబంధించినటువంటి ఒక మొత్తం ఫ్యామిలీ కూడా చనిపోయినటువంటి సంఘటన 2024లో జరిగింది. అలాగే జీడిమెట్లకు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, అలాగే వరంగల్కి సంబంధించినటువంటి వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఒక యువకుడు కూడా 30 లక్షలు రాజ్ కుమార్ అనేటువంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్నాడు డబ్బు. సో ఇట్లా అనేక ఘటనలు. రాచకొండ మహేశ్వరంలో కూడా చూస్తే అతను ఈ బెట్టింగ్ యాప్లో మనీ పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన. అలాగే కామారెడ్డిలో చూస్తే 80 లక్షలు పోగొట్టుకున్నాడు ఒక వ్యక్తి. అతను సాఫ్ట్వేర్, అతనితో పాటు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది 2025 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అలాగే నిజామాబాద్లో కూడా ఒక మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి 3 చనిపోయారు. ఆ 3 కూడా అంటే 30 లక్షలు లాస్ అయ్యారు. ఇట్లా మొత్తం లక్షలు లాస్ అవుతుంటే వాళ్ళు మళ్ళీ తెల్లారి జీవనం గడపడానికి కూడా వాళ్ళకు ఉండదు. సో మొత్తం ఫ్యామిలీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఫ్యామిలీలు కూడా బలవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సైబరాబాద్ పరిధిలో, అంటే ఇక్కడనే దగ్గరనే రాజేంద్ర నగర్కి సంబంధించి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఏదైతే భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే కరీంనగర్, ఖమ్మం, ఇట్లా మొత్తం ఓవరాల్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా తెలంగాణ పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మియాపూర్లో ఇప్పటికే కేసు నమోదైంది. ప్రముఖ నటులు రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇట్లా అనేక మంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. మరి వారి వల్ల ఆ బెట్టింగ్ యాప్స్లో చూసి ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి పోలీసులు సేకరిస్తున్నారు. తాజాగా మనం కాసేపటి క్రితం కూడా చూసాం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక బాధితుడు వచ్చాడు. ఎవరైతే నటుడు నందమూరి బాలకృష్ణ ప్రమోట్ చేసినటువంటి ఫండ్ అనేటువంటి యాప్ను చూసి నేను నేరుగా 80 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఆ షో ఏదైతే బాలకృష్ణకి సంబంధించినటువంటి అన్స్టాపబుల్ షోని చూసే నేను 80 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, 80 లక్షలు పోగొట్టుకున్నానని చెప్తున్నాడు. సో మరి నల్గొండ హాలియాకి సంబంధించినటువంటి 28 ఏళ్ల యువకుడు సాయి కుమార్ అనేటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. అతను దాదాపు 2 కోట్లు నష్టపోయాడు ఈ బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేసి. హైదరాబాద్ గుడిమల్కాపూర్కి చెందినటువంటి వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఇట్లా అనేక ఇన్సిడెంట్స్. హైదరాబాద్ చిక్కడపల్లిలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ నుంచి తంబలపల్లి నుంచి వచ్చి కూడా హైదరాబాద్లో సూసైడ్ చేసుకున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే సిరిసిల్లలో కూడా తంగలపల్లికి చెందినటువంటి వ్యక్తి కూడా సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి హ్యాంగింగ్ చేసుకున్నాడు, ఉరేసుకున్నాడు. అలాగే మేడ్చల్లో రామాయణపేటలోకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో 37 ఏళ్ల యువకుడు అతను కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన 2024 12వ నెలలో జరిగింది. రాచకొండ చోటుప్పల్లో కూడా దాదాపు 5 మంది సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు మొత్తం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తుంది. వరంగల్, బెంగళూరు మొత్తం కూడా ఇట్లా ఎంటైర్ లైఫ్స్ అన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి 2023 6వ నెలలో మొత్తం 46,000 పోగొట్టుకున్నాడు. ఇతను ఐటీఐ స్టూడెంట్. వాళ్ళ మదర్ దగ్గర, అంటే వాళ్ళ తల్లి దగ్గర డబ్బులు తీసుకున్నాడు కాలేజ్ ఫీజుకి అని చెప్పి డబ్బులు తీసుకొని ఇట్లా బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అనేక వార్తలు, అనేక ఇన్సిడెంట్స్. సో ప్రస్తుతానికి మరి ఈ సినిమా నటులందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. వారు మాకేం తెలియదు, క్షమించండి అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. మరి వాళ్ళు క్షమాపణలు చెప్తే శిక్షకు అర్హులు కాదా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. సో మరి పోలీసులు వాళ్ళు
శిక్షకు అర్హులే అనేటువంటిది ఎందుకు అనేటువంటిది కూడా ఇప్పుడు దీని ద్వారా ఈ కేసుల ద్వారా నిరూపిస్తున్నారు. యావత్ తెలంగాణలో ఇంతవరకు చనిపోయిన వాళ్ళు గత ఏడాదిగా చూస్తేనే దాదాపు ఒక 30-40 మందిగా పైగా ఈ బెట్టింగ్ యాప్లలో ఇన్వెస్ట్ చేసి చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది ఒక 10 ట్రయల్స్ చూపిస్తారు, అందులో ఒక 3 ట్రయల్స్లో డబ్బులు వస్తే 8 ట్రయల్స్లో డబ్బులు పోతాయి. సో ఒక మొదటి 3 ట్రయల్లోనే డబ్బులు వచ్చింది కానీ దాన్ని నమ్మి పెడుతూనే ఉంటారు. డబ్బులు రాకపోవా అనేటువంటి ఒక ఆశతో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. మొత్తం అప్పులు తెచ్చి మళ్ళీ అలాగే డబ్బులు లేకపోతే వాళ్ళే డబ్బులు ఇస్తుంటారు. ఒక లోన్ యాప్స్ పేరుతో డబ్బులు ఇస్తుంటారు. మరోవైపు డబ్బులు ఇవ్వడం, డబ్బులు లాక్కోవడం ఇట్లా జరుగుతూనే ఉంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరుగుతుంది కాబట్టి దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అనేక మరణాలు జరుగుతున్నాయి. వాటన్నింటిని కూడా తీసుకొని ఇప్పుడు కోర్టులో కూడా ప్రూవ్ చేసే పనిలో కూడా పోలీసులు కనిపిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపారు. ఒక్కొక్కరుగా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ కూడా హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు ఇంకా విచారణకు హాజరు కాని పరిస్థితి. సో ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? ఎలాంటి ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది? పూర్తి అప్డేట్స్ ఏంటి సాయికిరణ్? ఖచ్చితంగా ఇప్పటివరకు 11 మంది ఎవరైతే పంజాగుట్టలో యూట్యూబర్స్, సెలబ్రిటీస్ అని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా విచారణకు వస్తున్నారు. ఇప్పటివరకు యూట్యూబర్ టేస్టీ తేజ కావచ్చు, ఒక యాంకర్ విష్ణుప్రియ, రితు చౌదరి వీళ్ళంతా కూడా విచారణకు వస్తున్నారు. విచారణకు రానటువంటి వాళ్ళు పోలీసులకు ఆన్లైన్ ద్వారానో లేకపోతే ఫోన్ ద్వారానో సమాచారం ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని పోలీసులకు ఇవ్వాలి. బెట్టింగ్ యాప్ నిర్వాహకుల ద్వారా వాళ్ళకి ఎంత వచ్చాయో పోలీసులు తేలుస్తారు. తేలిచిన తర్వాత అది ఎట్లా ఆర్గనైజ్డ్ క్రైమ్గా వీళ్ళు చేశారు, ఇవన్నీ అంటే ఆ బెట్టింగ్ యాప్స్లో మనీ పెడితే సామాన్యులంతా కూడా డబ్బులు కోల్పోతారని తెలిసి కూడా వీళ్ళంతా దాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి సో మరి దాన్ని ఏ విధంగా శిక్ష వేయొచ్చు, ఏ విధంగా వీళ్ళని రిమాండ్ పంపొచ్చు అనేటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సో ఖచ్చితంగా మియాపూర్లో అయితే దాదాపు 25 మంది సినిమా నటుల మీద కూడా కేసు నమోదైంది కాబట్టి త్వరలో వాళ్ళకు కూడా నోటీసులు పంపి వాళ్ళని కూడా విచారణకు పిలువనున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ నటుడు రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఇట్లా అనేక మంది 25 మంది ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళందరినీ కూడా పిలువనున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా ఈ కేసెస్ నమోదైనాక పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా టీమ్స్ గాలిస్తున్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ సాయికిరణ్, ఏదైతే ఒక రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ సంబంధించి కానీ బెట్టింగ్కి సంబంధించి కానీ ఒక్కొక్క రూల్స్ అనేటువంటివి ఉన్నాయి, ఒక్కొక్క శిక్షా స్మృతులు అనేటువంటివి ఉంటూ వస్తున్నాయి. సో కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రాలన్నింటినీ కూడా ఏకం చేస్తూ ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత అంటూ ఉంటుంది కదా సాయికిరణ్? ఖచ్చితంగా అంటే తెలంగాణలో అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అనేటువంటిది నిదేశం, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కావచ్చు, గేమింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నిషేధం. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు అయితే దీన్ని లీగల్గా కూడా ఉన్నాయి. సో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి లొకేషన్ యాక్సెస్ చేసుకొని తెలంగాణలో అనేక మంది ఆడుతున్నారు. అంటే బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణను చూపించకుండా వేరే రాష్ట్రాలు యాక్సెస్ ఏదైతే అక్కడ లీగల్గా ఉంటుందో అక్కడ సంబంధించినటువంటి లొకేషన్స్ ఇక్కడ తీసుకొని వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రన్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి కేసెస్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ బెట్టింగ్ యాప్స్లో మోసపోయినటువంటి కేసెస్ ఇవన్నీ కూడా తీసుకొని ఖచ్చితంగా చట్టం ముందు ఎవరైతే దీన్ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు కావచ్చు, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి బెట్టింగ్ యాప్ నిర్వాహకులందరి మీద కూడా శిక్షలు వేసేందుకు తెలంగాణ పోలీసులు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.